ఫ్రెండ్స్, ఈ వీడియో మామూలు వీడియో కాదు. జూన్ 27 నుంచి 29 మధ్య మన భారత ప్రధాని మోడీ గారు ఒక స్పెషల్ పర్యటన చేసి జియో పొలిటికల్ తుఫాను సృష్టించారు. ఇది చైనా దేశం ఊహించలేదు. అమెరికా లాంటి శక్తివంతమైన దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేయని పని మన భారతదేశం కేవలం 3 రోజుల్లోనే చేసిందంటే మీరు నమ్ముతారా? ఇక చైనా దేశానికి ఒక పెద్ద షాక్ తగిలింది. మన భారతదేశ ప్రధాని ఒక చిన్న ద్వీపం లాంటి దేశంలో 3 రోజులు ఎందుకు ఉన్నారా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అంత చిన్న దేశంలో ఏముంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇస్రో, డిఆర్డిఓ కలిసి ఒక టాప్ సీక్రెట్ మిలిటరీ అగ్రిమెంట్ ను చేసుకున్నాయి. భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒప్పందం ఎవ్వరూ చేయలేదు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని వదలకుండా చివరి వరకు వినండి. ఫ్రెండ్స్, జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం మ్యాప్లో సెషల్స్ అనే ప్రదేశం 115 ద్వీపాల యొక్క చిన్న చుక్కలా కనపడుతుంది. ఈ ప్రదేశంలో జనాభా కేవలం 1,00,000 మంది కంటే తక్కువే. దీని భూభాగం కేవలం 455 చదరపు మీటర్లు మాత్రమే. కానీ మనం మాట్లాడుకునేది భూమి గురించి కాదు, సముద్రం గురించి. ఈ దేశంలోని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే సుమారు 13,70,000 చదరపు కిలోమీటర్లు సముద్రం విస్తరించి ఉంది. జియో పాలిటిక్స్, గ్లోబల్ ట్రేడ్, ప్రపంచం మొత్తంలో సెషల్స్ అనేది పశ్చిమ హిందూ మహాసముద్రం యొక్క టోల్ ప్లాజా అని చెప్పాలి. దీని ద్వారా ప్రపంచంలోని సుమారు 30% కంటే ఎక్కువ సముద్ర వాణిజ్యం ఇటే వెళ్తూ ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ యూరప్, ఆసియాని ఎలా బూస్ట్ చేస్తుందో అదే సీ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి వెళ్తుంది. మన ప్రపంచంలోని ఒక నియమం ఏందంటే, ఏ దేశం సోషల్ లోపల తమ మిలిటరీతో పాటు డిప్లొమసీని బలంగా ఉంచుతుందో అది మొత్తం గ్లోబల్ సప్లై చైన్తో పాటు సముద్ర మార్గాన్ని పూర్తిగా నియంత్రించగలదు. ఫ్రెండ్స్, బ్రిటన్, అమెరికా దేశాలు ఎప్పుడూ పశ్చిమ దశలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే నౌకాయాన స్వేచ్ఛ ఉండాలి అని కోరుకున్నాయి. చైనా యొక్క PLA నేవీ ఈ ప్రాంతంలోకి వెళ్లి గ్లోబల్ ఆర్డర్ ని పొందాలి అని కోరుకుంటుంది. అందుకోసం ప్రపంచం మన భారతదేశ ప్రధాని మోడీ గారి యొక్క పర్యటన మీద దృష్టి పెట్టింది. అసలు ప్రశ్న ఇక్కడి నుంచే మొదలవుతుంది. చైనా దేశం మన భారతదేశాన్ని చుట్టుముట్టడానికి ఏం ప్లాన్ చేసింది, మరి భారత్ దానికి ఎలాంటి షాక్ ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత 2 దశాబ్దాలుగా చైనా స్ట్రింగ్ ఆఫ్ పల్స్ వ్యూహం మీద పనిచేస్తుంది. అది ఆఫ్రికాలోని జిబూటి అనే ప్రదేశంలో మొదటి మిలిటరీ బేస్ నిర్మించింది. ఆ తరువాత పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును తీసుకుంది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకి 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. మాల్దీవ్స్ లో డెబ్ట్ ట్రాప్ పాలసీ కింద తన ప్రభావాన్ని పెంచుకుంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ తో కొన్ని సీక్రెట్ మిలిటరీయే కాకుండా ఆర్థిక ఒప్పందాలు చేసుకుని భారతదేశం యొక్క తూర్పు సరిహద్దులో ఒక కొత్త ప్రెషర్ పాయింట్ పెట్టడానికి ప్రయత్నించి అక్కడ పోర్టును స్వాధీనం చేసుకుంది. దీనితో పాటు మయన్మార్ పోర్టును కూడా ఆక్రమించుకుంది. ఫ్రెండ్స్, బీజింగ్ ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది. అదేంటో తెలుసా? మన భారతదేశాన్ని ఇతర దేశాలు చిక్కుల్లో పడేలా చేయాలి అని. అలా చేస్తే భారత్ తన మేరీటైమ్ సెక్యూరిటీపై దృష్టి పెట్టలేదు. ఇక చైనా భారత్ ను డిఫెన్స్ మోడ్లోకి తీసుకువెళ్ళింది అని అనుకుంది. కానీ జియో పాలిటిక్స్ లో భారత్ యొక్క కౌంటర్ అటాక్ భూమి మీద కాదు, సముద్రం మధ్యలో, అది కూడా మెయిన్ భూభాగం నుంచి 16,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెషల్స్ లో జరిగింది. ఫ్రెండ్స్, చైనా ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి ఆక్సిజన్, ముడి చమురు హిందూ మహాసముద్రం నుంచి వెళ్తాయి అని భారతదేశానికి తెలుసు. ఒకవేళ భారత్ సెషల్స్ వంటి క్లిష్టమైన మెరిటైమ్ చౌక్ పాయింట్లపై తన మిలిటరీ ఇంటెలిజెన్స్ ని నిలబెట్టుకుంటే చైనా బంగ్లాదేశ్ లేదా మాల్దీవ్స్ లో చేసిన మొత్తం ఆట వాటంతా అదే జీరోగా మారుతుంది. సో అందుకే ప్రధానమంత్రి మోడీ గారు 3 రోజుల్లో ఏం చేయాలో అది చేశారు. ఇది ఒక టాప్ సీక్రెట్ డీల్. ఈ డీల్ ని చూసిన గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఆశ్చర్యపోయింది. ఈ 3 రోజుల పర్యటనలో ఇస్రో, డిఆర్డిఓ మధ్య ఒక రహస్యమైన ఒప్పందం జరిగింది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి డీల్ ఎవ్వరూ చేయలేదు. ఫ్రెండ్స్, భారత్ తన భూమి అవతల ఎప్పుడూ స్పేస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ బేస్ ని నిర్మించలేదు. కానీ ఇప్పుడు సెషల్స్ లో ఈ బేస్ ని నిర్మిస్తుంది. డిఫెన్స్ అనలిస్ట్ ప్రకారం ఇస్రో, డిఆర్డిఓ కలిసి సెషల్స్ లో భారతదేశం యొక్క మొదటి ఇంటిగ్రేటెడ్ ఓవర్సీస్ స్పేస్ అండ్ నావల్ ట్రాకింగ్ కమాండ్ ను ఏర్పాటు చేస్తున్నారు. చైనా ఎప్పుడు తన యువాంగ్ వాంగ్ క్లాస్ పై షిప్ ను హిందూ మహాసముద్రంలోకి పంపిస్తుంది. దానివల్ల భారతదేశం యొక్క మిసైల్ టెస్ట్ లో ఇస్రో రాకెట్ లాంచ్లను తెలుసుకుంటుంది.
అందుకే ఇలా తెలుసుకోకుండా ఉండడానికే ఇప్పుడు సెషల్స్ లో తన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మరియు శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ను పెట్టేసింది. ఇస్రో తన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ స్టేషన్ ని అప్గ్రేడ్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా తన సొంత నావిగేషన్ సిస్టమ్ నావిక్ తో కలుస్తుంది. అదే సమయంలో డిఆర్డిఓ తన లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్స్ ని ఇక్కడ రహస్య పద్ధతిలో మోహరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీనివల్ల సముద్రం కింద సబ్మెరైన్ ఉన్నా, సముద్రం పైన స్పైబోట్ ఉన్నా, స్పేస్ లో శాటిలైట్ ఉన్నా ఆ విషయం ఇస్రో డిఆర్డిఓ నెట్వర్క్ సెషన్స్ లో కూర్చొని చైనా యొక్క 360 డిగ్రీల కదలికను ట్రాక్ చేస్తుంది. ఇది ఒక గొప్ప విజయం. చైనా యొక్క ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ నెట్వర్క్ కు దాని భాషలోనే సమాధానం ఇచ్చింది. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పర్యటనలో 19 ఒప్పందాలు మరియు డీల్స్ మీద సంతకం చేశారు. ఇవి సెషల్స్ భారతీయ యొక్క డిఫెన్స్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ తో పూర్తిగా అనుసంధించారు. ఫ్రెండ్స్, చైనా అప్పు ఇచ్చి భూమిని తీసుకుంటుంది, కానీ భారత్ కెపాసిటీ బిల్డింగ్ అనే కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ పర్యటనలో సముద్ర పర్యటన భద్రంగా మారడానికి $175 మిలియన్ భారీ అసిస్టెంట్ ప్యాకేజ్ ని ఆమోదించి డిఫెన్స్ సెక్టార్ లో భారత్ సెషల్స్ కోస్టర్ గార్డ్ యొక్క ఆపరేషన్ శక్తిని చాలా రెట్లు పెంచడానికి వారికి ఒక అత్యాధునిక ఫాస్ట్ కంట్రోల్ వెసెల్ ను బహుమతిగా ఇచ్చింది. ఇదే కాక డిఫెన్స్ ఫోర్సెస్ కు 10 యుటిలిటీ వెహికల్స్ ను, 5 లేజర్ ర్యాపిడ్ క్లాస్ బ్లోట్లను అప్పగించింది. ఫ్రెండ్స్, భారత్ వారి GAN జొరాస్టర్ షిప్ ను రిపీట్ కూడా చేసింది. అంతేకాకుండా డోర్ నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ను గ్లాస్ కాక్పిట్ టెక్నాలజీతో అప్డేట్ చేసే బాధ్యతను కూడా తీసుకుంది. ఇండియన్ నేవీకి చెందిన 2 ఆధునిక యుద్ధ నౌకలను ఇండియన్ ఆర్మీ ఫోర్స్ యొక్క ప్రత్యేక దళాలు నేషనల్ డే పరేడ్ లో పాల్గొన్నాయి. ఇది ప్రపంచానికే కాదు, ముఖ్యంగా చైనాకు నేరుగా అల్టిమేట్. సెల్ఫ్ రక్షణ ఇప్పుడు భారత్ యొక్క అత్యంత ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఫ్రెండ్స్, భారతదేశం కేవలం డిఫెన్స్ లో మాత్రమే కాదు, దౌత్యం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ మరియు స్పేస్ సెక్టార్ లో చైనాను పూర్తిగా ఓడించేసింది. మన ప్రధాని మోడీ గారు స్పెషల్స్ లో UPI ని లాంచ్ చేయడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సెషన్స్ మధ్య అత్యంత ముఖ్యమైన MOU ను కుదిర్చారు. హెల్త్ సెక్టార్ నుంచి మన ఇండియా 6 అడ్వాన్స్డ్ అంబులెన్స్లను బహుమతిగా ఇచ్చింది. అంతేకాకుండా జన ఔషధి యోజన ఒప్పందం మీద సంతకాలు చేశారు. దానివల్ల సెషన్స్ లో ఉన్న ప్రజలకు చౌకైన నాణ్యమైన ఇండియన్ మెడిసిన్స్ లభిస్తాయి. ఇంతేకాకుండా ఎక్స్ట్రెడిషన్ ట్రీటీ నుంచి సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్ తో కెపాసిటీ బిల్డింగ్ వరకు మన భారతదేశం 19 వేరువేరు రంగాల్లో ఒప్పందం చేసుకుని సెషన్స్ ను చైనా యొక్క ట్రాప్ నుంచి రక్షించింది. ఒక రకంగా శాశ్వత విముక్తిని కల్పించింది. మోడీ గారు ఈ పర్యటన చేసిన మొదటి ప్రధాని అయ్యి చరిత్ర సృష్టించారు. 20 దేశాల పార్లమెంట్ లేదా నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. మన మోడీ గారు సెషన్స్ నేషనల్ అసెంబ్లీలో నుంచొని గ్లోబల్ సౌత్ యొక్క గొంతును వినిపించారు. అభివృద్ధి చెందిన దేశాలను ఆశ్చర్యపరిచారు. మన మోడీ గారు 2015వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి విదేశీ పర్యటన సెషల్స్ దే అని ఒక దశాబ్దం తర్వాత ఆ నమ్మకం ఇంకా బలంగా మారింది అని ఆయన గుర్తు చేశారు. క్లైమేట్ చేంజ్ యొక్క అతిపెద్ద మూల్యాన్ని గ్లోబల్ సౌత్, ముఖ్యంగా ఐలాండ్ నేషన్స్ చాలా తక్కువగా అనుభవించాల్సి వస్తుంది అని అన్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతం భారత్ సెషన్స్ తో కలిసి గ్రీన్ హైడ్రోజన్, రెన్యూబుల్ ఎనర్జీ, పోస్టల్ మేనేజ్మెంట్ పై పనిచేయడమే కాకుండా కొలిజన్ ఆఫ్ డిజాస్టర్స్ రెసిస్టెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, CDRI లో పాల్గొనాలని కూడా అనుకుంది. మోడీ యొక్క విజన్ చైనా యొక్క విధ్వంసకరమైన మోడల్ కి ఆపోజిట్ గా ఉంది. అక్కడ చైనా స్ట్రక్చర్ పేరుతో పర్యావరణాన్ని, ఎకానమీని నాశనం చేస్తుంది. ఇక్కడ మోడీ గారి పర్యటన కేవలం సెషన్స్ ను దర్శించి డిఫెన్స్ ను ఓకే చేయడమే కాదు, ఇండియా ఒక సీక్రెట్ మిలిటరీ బేస్ ను కూడా సిద్ధం చేసింది. అది చైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం మనం చెప్తున్న ఆ డిఫెన్స్ ఎక్స్పెక్ట్ సీక్రెట్ ఆపరేషన్ అతిపెద్ద భాగం అజంప్షన్ ఐలాండ్ ప్రాజెక్ట్. చైనా దేశం ఫారిన్ ఫండింగ్ ద్వారా సోషల్ స్థానిక రాజకీయాలను మానిపులేట్ చేయగలదు అని అనుకోండి, కానీ ఇండియా బ్యాక్డోర్ డిప్లొమసీ ద్వారా అజంప్షన్ ఐలాండ్ గురించి సైలెంట్ గా డీల్ ని ఓకే చేసుకుంది. కేవలం 11.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చిన్న ద్వీపంపై భారత్ ఒక జాయింట్ నేవల్ కాకుండా ఎయిర్ ఫెసిలిటీని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రదేశం ఒక వ్యూహాత్మకంగా ఉండడమే కాకుండా ఇక్కడ నుంచి మెడాగాస్కర్ ఛానల్, ఆఫ్రికా తూర్పు తీరంపై 24 గంటలు నిఘా ఉంచొచ్చు.
ఫ్రెండ్స్, అక్కడ ఎయిర్ స్ట్రిప్ సరిచేయడం వల్ల P-8I సర్వైవలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ తో పాటు పెద్ద పెద్ద మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ కూడా సులభంగా ఆపరేట్ చేయవు. దీనితో నేవల్ షిప్స్ కోసం కాకుండా ఒక అప్గ్రేడెడ్ జెట్టీని సిద్ధం చేశారు. మన ఇండియా యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఒక అన్సంకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ లా పనిచేస్తుంది. దీనివల్ల చైనా దేశానికి పెద్ద దెబ్బే తగిలింది. సముద్రంలో ఒక దేశ కదలికపై 24 గంటలు నిఘా ఉంచడానికి మరొక మాస్టర్ ప్లాన్ ని తయారు చేసింది ఇండియా. CSRS రాడార్ సిస్టమ్ ను స్థాపించడం వల్ల చైనా న్యూక్లియర్ సబ్మెరైన్ లేదా యుద్ధ నౌకలు ఆఫ్రికా తీరం నుంచి హిందూ మహాసముద్రంలో దాక్కుని రావడానికి ప్రయత్నిస్తే రాడార్ లొకేషన్ వాటి వేగంతో పాటు లోతును కూడా డీకోడ్ చేస్తాయి. మరొక షాకింగ్ విషయం ఏమిటంటే ఈ లైవ్ డేటా ఫీడ్ శాటిలైట్స్ ద్వారా భారతదేశం ఇండియన్ నేవీ IMACకి చేరుస్తాయి. ఫ్రెండ్స్, స్పెషల్స్ లో ఉన్న రాడార్లు సముద్రంలో ఏం చేస్తున్నాయో మనం భారత్ నుంచి లైవ్ లో చూస్తే ఎంత బాగుంటుంది. ఇది ఒక వ్యూహం మాత్రమే కాదు, లోతైన చరిత్ర. సెషన్స్ తో మన బంధం 250 ఏళ్ల నాటిదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. 1970లో ఇక్కడ మొదటిసారి బస్తీని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళిన 27 మందిలో 5 భారతీయులు ఉన్నారు. తర్వాత బీహార్, తమిళనాడు, గుజరాత్ నుంచి ఎంతో మంది భారతీయులు అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఇప్పుడు అక్కడ 1 లక్ష జనాభాతో ప్రతి 8 మందిలో ఒక భారతీయుడు ఉన్నాడు. చివరికి సెషల్స్ అధ్యక్షుడు వావెల్ రాంకలావన్ మన భారతదేశానికి చెందిన వ్యక్తి. ఆయనది బీహార్లోని గోపాల్ గంజ్ జిల్లా. మన భారతదేశానికి చెందిన ప్రధాని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లపై కనిపించిన ఆత్మీయత, ఉత్సాహం చైనా దేశానికి అసలు దక్కదు. అక్కడ నివసిస్తున్న ఇండియన్ కమ్యూనిటీతో మోడీ సమావేశమయ్యారు. 2 దేశాల 50 ఏళ్ల బంధానికి పూర్తయిన సందర్భంగా స్మారక లోగోను కూడా విడుదల చేశారు. ఇక ఆ దేశ అధ్యక్షుడికి గార్డియన్ ఆఫ్ ది బ్లూ పురేజన్ అందించారు. ఈ అవార్డు సాధారణ అవార్డు కాదు, ఇది చైనాకి ఒక పెద్ద దెబ్బ. ఇక ఇతర దేశాలు చైనా యొక్క విధ్వంసకర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తిరస్కరిస్తున్నాయి. వారు భారత్ ని కేవలం మిలిటరీ పవర్ గానే కాకుండా ఒక గ్లోబల్ లీడర్ గా చూస్తున్నారు. మే 2026లో ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మన మోడీ గారికి అగ్రికోలా మెడల్ను అందించారు. 1 నెలలో 2 పెద్ద గ్లోబల్ గౌరవాలు ప్రధానమంత్రికి రావడం మనకి గర్వకారణం. దీనివల్ల ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. ఫ్రెండ్స్, భారత్ సాగర్ విజన్ ద్వారా ఒక విషయాన్ని స్పష్టం చేసింది. అదే హిందూ మహాసముద్రంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ 3 రోజుల పర్యటన మన ఇమేజ్ ని మార్చేసింది.